హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ ఎగ్ బుజ్జీ. ఈ ఎగ్ బుజ్జీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసుకొని మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 గుడ్లను ఇలా కొట్టి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్యాన్కి అతుక్కోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా క్విక్గా ఎగ్ బుజ్జీ రెడీ.